హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు విజయవాడ హైవే పస్మాంలలో ఈరోజు 120 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి పస్మాంలలో ఉంటుంది అండ్ సాధన ఎన్క్లేవ్లో ఉంటుంది అండ్ 25 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ విజయవాడ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 2 కిలోమీటర్స్ టు 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. హౌస్ యొక్క ఎలివేషన్ చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము అండ్ గేట్ చూపిస్తున్నాము. స్టాండర్డ్ గా అండ్ క్వాలిటీగా చేయించినటువంటి గేట్ అనేది మరొకసారి చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నామండి. రోడ్ కంటే ఆల్మోస్ట్ మనకి 1 ఫీట్ హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ఇంటికి సంబంధించినటువంటి బోర్ వేయించడం జరిగిందండి. ఇక్కడ సఫిషియెంట్ గా వాటర్ రావడం జరిగింది. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము అండ్ వాష్ ఏరియా చూపిస్తున్నాము. సో 100% మనకి సెట్ బ్యాక్స్ అండ్ వాస్తు మెయింటైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నామండి. సో మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నాము. గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ పార్కింగ్ ఏరియా మరొకసారి చూపించడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఎక్సలెంట్ డైమెన్షన్ అండి. 24x45 అంటే 120 గజాలు అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. ఎక్సలెంట్ గా చేయించారండి. వచ్చేసి నేను గేట్ పిల్లర్స్ చూపిస్తున్నాను. పిల్లర్స్ కి ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాను. 100% వుడ్ తో చేయించారు, టేక్ వుడ్ తో చేయించారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ ఇక్కడ లోపల చూసినట్లయితే మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయించడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ టీవీ ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. డిజైన్ తోటి షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. సో వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ మరొక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విండోకి సంబంధించినటువంటి బార్డర్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ మన కిచెన్లోకి రావడం జరిగిందండి. సో కిచెన్లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ నీట్గా ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పూజా యూనిట్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి మంచి సైజులో పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. నేను బెడ్రూమ్స్ చూపిస్తున్నాము. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా చూపిస్తున్నాము అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ చూపిస్తున్నాను. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ అంతా క్లియర్ గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అంతా క్లియర్గా చూస్తున్నారు. సజ్జే చూపిస్తున్నాము అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో ఎక్సలెంట్గా చేయించినటువంటి సీలింగ్ వర్క్ చూస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. స్పేసెస్గా వచ్చిందండి వాష్రూమ్ అనేది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి సైజ్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, షెల్ఫ్లు సజ్జ చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. విజయవాడ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్స్ టు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ పైన ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము సెట్ బ్యాక్స్ చూపించుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ కవర్ చేస్తామండి. సో ఈ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 75 లాక్స్ చెప్తున్నారు అండ్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము అండ్ సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. సో 100% టేక్ వుడ్ తో చేయించినటువంటి చౌకోట్స్ డోర్స్ అన్ని క్లియర్ గా గమనిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్స్ ఉన్నటువంటి గల్లీ వదలడం జరిగింది. అండ్ బోర్కు సంబంధించినటువంటి స్టార్టర్ చూపిస్తున్నాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హౌస్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్ చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ కవర్ చేయడం జరుగుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోవచ్చు. అండ్ హౌస్ యొక్క ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. 75 lakhs చెప్తున్నారండి. అండ్ స్లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది. అండ్ 80% టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ కవర్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ రూమ్ చూపిస్తున్నాము. సో వర్షం వచ్చినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఇక్కడ హెడ్ రూమ్ కట్టించడం జరిగింది. అండ్ సరౌండింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. విజయవాడ హైవే రోడ్ కి 2 to 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. సో ఎక్సలెంట్ ఏరియాలో ఉంటుంది. అండ్ వెరీ డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అండి. ఇది వచ్చేసి పస్మామ్ల లొకేషన్ లో ఉంటుందండి. సో మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే హౌసెస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.